హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ పైథాన్ ట్యూటోరియల్. మనం లాస్ట్ వీడియోలో ఫర్ లూప్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియో వచ్చి కంటిన్యూషన్ టు ద ప్రీవియస్ వీడియో. మీకు ఫర్ లూప్ గురించి తెలియకపోతే ప్రీవియస్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో వైల్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ సమ్ అదర్ లూప్ స్టేట్మెంట్స్. ఓకే, వైల్ లూప్ అంటే ఏంటంటే వైల్ లూప్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో స్టేట్మెంట్ దట్ అలౌస్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ బేస్డ్ ఆన్ గివెన్ కండిషన్. మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనం వైల్ లూప్ యూస్ చేస్తాం. ఓకే, వీ విల్ అండర్స్టాండ్ దిస్ వన్ విత్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ సింటాక్స్ చూస్తే వైల్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ కండిషన్. సో వాట్ ఎవర్ ద కండిషన్ యూ హ్యావ్ యూ నీడ్ టు ప్రొవైడ్ హియర్. కండిషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి బ్లాక్ ఆఫ్ కోడ్, ఏ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలో ఆ కోడ్ మనం ఇక్కడ రాస్తాం. సో అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా, ఉన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే we have one వేరియబుల్. ఓకే, కౌంటర్ అనే వేరియబుల్ మనం 10 తీసుకుంటున్నాము. ఓకే, ఇక్కడ కండిషన్ రాస్తాం. కండిషన్ ప్లేస్లో మనకు కావాల్సిన కండిషన్ మనం మెన్షన్ చేయాలి. సో ఈ కౌంటర్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ కోడ్ ఏంటంటే మనకు ప్రింట్ కౌంటింగ్ డౌన్ కామా కౌంటర్. ఓకే, ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఏం చేస్తుంది, మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం కానీ ఇక్కడ కౌంటర్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ -1 అనేసి అర్థం. ఓకేనా, సో అంటే మనకు లూపు ఈ కౌంటర్ వాల్యూ తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఇదైనప్పుడు సో వన్స్ అది సాటిస్ఫై అయిన తర్వాత కండిషన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ప్రింట్ టైమ్ ఈజ్ అప్. ఓకే, దీన్ని రన్ చేస్తాను ఇప్పుడు. సో మనం చూడండి, ఇప్పుడు కౌంటింగ్ డౌన్ 10 9 8 7 6 5 4 3 2 1 అని అయిన తర్వాత ఇప్పుడు 0 లాస్ట్కి ఏమవుతుంది, మళ్ళీ 0 అవుతుంది. 0 గ్రేటర్ దాన్ 0 ఫాల్స్ అయిపోతుంది కదా. సో ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు మనకు ఈ అవుట్ ఆఫ్ లూప్ నుంచి బయట వచ్చేసి మనకు టైమ్ ఈజ్ అప్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 10 అనే దగ్గర వీఆర్ ఇనిషియలైజింగ్ ఏ వేరియబుల్ విత్ వాల్యూ 10. ఓకే, వాల్యూ 10తో మనం ఇక్కడ కౌంటర్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేసాం. ఆ తర్వాత వైల్ కౌంటర్ గ్రేటర్ దాన్ 0 ఇక్కడ ఏం చేస్తున్నాం, సో ద లూప్ రన్స్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ కౌంటర్ గ్రేటర్ దాన్ 0 ట్రూ అయినంతసేపు ఈ లూప్ ఇక్కడే రిపీట్ అవుతూ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ లూప్ రిపీట్ అయినప్పుడల్లా మనకు కౌంటింగ్ డౌన్, సో కరెంట్ హోల్డింగ్ వాల్యూ ఎంత 10. సో ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఆ తర్వాత ఏముంది, కౌంటర్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కౌంటర్ -1 10 -1 ఏమవుతుంది, 9 అవుతుంది. సో 9 గ్రేటర్ దాన్ 0 9 గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. సో కరెంట్ హోల్డింగ్ వాల్యూ ఎంత కౌంటర్లో 9. సో కౌంట్ డౌన్ 9 అనేది ప్రింట్ అయింది. అలాగా ప్రింట్ అవుతూ ఉంటుంది. కౌంటర్ -1 ఏం చేస్తున్నాం, వీఆర్ డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ కౌంటర్ బై 1 ఇన్ ఎవ్రీ ఇటరేషన్. ఈచ్ ఇటరేషన్ అప్పుడు మనం -1 చేస్తున్నాం. సో ఒక్కసారిగా కౌంటర్ 0 రీచ్ అయినప్పుడు 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ బికమ్స్ ఫాల్స్ అండ్ ద లూప్ ఇక్కడ ఫాల్స్ అయితేనే లూప్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, లూప్ స్టాప్ అయిపోతుంది అనమాట. లూప్ స్టాప్ అయిపోయి ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది, టైమ్ ఈజ్ అప్ అనేది ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఫర్ వైల్ లూప్. నెక్స్ట్ వైల్ ట్రూ గురించి డిస్కస్ చేస్తాం. వైల్ ట్రూ స్టేట్మెంట్, సారీ so this is one form of while loop statement, so that continues
form of while loop that continues forever because condition is always true. Okay, so ఇది అనదర్ ఫార్మ్ ఆఫ్ వైల్ లూపే, కానీ వైల్ ట్రూ అని పెట్టడం వల్ల, సో వైల్ దగ్గర ఇక్కడ కండిషన్ ఇచ్చాం కదా, ఆ ప్లేస్లో మనం ఇక్కడ ఏమి ఇస్తామంటే వైల్ ట్రూ అని ఇస్తాం. సో ద కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ, ఫర్ ఎవర్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు కదా, ఎందుకు మనం ఇక్కడ ట్రూ ఇచ్చేస్తున్నాం బై డిఫాల్ట్గా, అవునా? సో ఇక్కడ టీ క్యాపిటల్ ఇవ్వాలి, వైల్ ట్రూ. సో సింటాక్స్ వచ్చేసి వైల్ ట్రూ హ్యాష్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇవ్వచ్చు, మనకి ఏ కోడ్ రన్ అవ్వాలో అది ఇవ్వచ్చు. ఇంకేమైనా కండిషన్ ఉంటే మనం ఇఫ్ కండిషన్ మెన్షన్ చేసి ఇక్కడ బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది కంటిన్యూగా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది కాబట్టి. అలా ఎగ్జిక్యూట్ కాకుండా ఉండడానికి మనం ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్, బ్రేక్ కీవర్డ్ వాడతాం అన్నమాట. సో లెట్స్ సీ విత్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ బ్రేక్ అనేది అంటే బ్రేక్ ఈజ్ ఏ కీవర్డ్ యూజ్డ్ టు ఎగ్జిట్ ద లూప్ మాన్యువల్లీ వెన్ ఎ సర్టెన్ కండిషన్ ఇస్ మెట్. ఈ కండిషన్ మెట్ అయినప్పుడు ఈ బ్రేక్ యూజ్ చేసి మనం కీవర్డ్ యూజ్ చేసి ఎగ్జిట్ అవడానికి ఇది మనకు పనికొస్తుంది అనమాట, వైల్ ట్రూ, సారీ బ్రేక్ కీవర్డ్. ఓకే, వన్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో కామన్గా ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వాంట్ టు టేక్ యూజర్ ఇన్పుట్, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అంటిల్ దే ప్రొవైడ్ ఏ వ్యాలిడ్ రెస్పాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాము, సో పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేసాము అనుకోండి, సో ఇట్ విల్ అగైన్ అండ్ ఆస్క్ యూ టు గివ్ ద కరెక్ట్ పాస్వర్డ్. సో అలాంటి సినారియోస్లో మనం ఇది యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్ లైక్ సో వైల్ ట్రూ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు, మన యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇన్పుట్ యూజ్ చేయాలి, ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి ఎంటర్ యువర్ పాస్వర్డ్. సో ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతాము. ఇఫ్ పాస్వర్డ్ అనేది వేరియబుల్లో మనం యూజర్ ఎంటర్ చేసే పాస్వర్డ్ని స్టోర్ చేస్తాం. ఇఫ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు కరెక్ట్ పాస్వర్డ్. సో ఈ కరెక్ట్ పాస్వర్డ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని కరెక్ట్ పాస్వర్డ్ ఏందో తీసుకుందాం. కరెక్ట్ అండర్స్కోర్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు, let's say python 123 is the correct password. So whenever user enters this correct password, if password user entered by the user is equal to current password, then it has to print access granted. So password correct enter చేసినప్పుడు యాక్సెస్ గ్రాంటెడ్ అనే మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ప్రింట్ అయిపోయి అక్కడికి బ్రేక్ అయిపోవాలి. సో ఎగ్జిట్ ద లూప్. సో ఇక్కడ బ్రేక్ కీవర్డ్ వాడినాం కాబట్టి అక్కడికి వచ్చేసి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ అయితే ప్రింట్ ఇన్కరెక్ట్, ట్రై అగైన్. సో ఈ మెసేజ్ ప్రింట్ అవ్వాలి ఒకవేళ పాస్వర్డ్ రాంగ్ ఇస్తే. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అంటుంది, ఇక్కడ నేను సమ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను, వెల్కమ్ అనేసి. సో ఇట్ సేస్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్, ట్రై అగైన్. సో అంటిల్ అన్లెస్ యూ ప్రొవైడ్ ఎ కరెక్ట్ పాస్వర్డ్ ఇట్ విల్ నాట్ అలౌ యూ. సో కంటిన్యూగా ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, సో ప్రోగ్రామ్ స్టాప్ అవ్వదు. సో ఇలాంటి సినారియోస్లో మనం వైల్ ట్రూ వాడతాం. సో ఇక్కడ కరెక్ట్ పాస్వర్డ్ వీ హ్యావ్ స్టోర్డ్ python 123 is the correct password in a variable. Okay, next ఏం చేస్తున్నాం, while true, this is the loop that will run indefinitely, కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇన్పుట్
ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి వీఆర్ టేకింగ్ ఏ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఓకే. ఆ తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ వాడి వీఆర్ చెకింగ్ ఇఫ్ ద పాస్వర్డ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. పాస్వర్డ్ కరెక్టా కాదా అనేది మనం చెక్ చేస్తున్నాం. కరెక్ట్ అయితే ప్రింట్ యాక్సెస్ గ్రాంటెడ్. ఒకవేళ కరెక్ట్ అయిన తర్వాత యాక్సెస్ గ్రాంట్ అయిన తర్వాత ఏం చేయాలా, ఇంకా నథింగ్ టు డూ కదా. సో బ్రేక్, ఇక్కడ బ్రేక్ కీవర్డ్ యూస్ చేసి అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో ఒకవేళ పాస్వర్డ్ రాంగ్ అయితే ద పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్, ద ప్రోగ్రామ్ ప్రింట్స్ ఏ రీట్రై మెసేజ్. సో ఓకే, ఇక్కడ ఇన్కరెక్ట్ ట్రై అయ్యగానే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రన్ చేసి కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చి చూద్దాం. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు ఎంటర్ యువర్ పాస్వర్డ్. సో ఇది స్టిల్ రాంగ్ పాస్వర్డ్, ఎందుకంటే పీ క్యాపిటల్ ఇవ్వాలి. సారీ, పైథాన్ 123 should be the correct one. Let me copy and enter. ఓకే, నేను స్పేస్ ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ అది రాంగ్ పాస్వర్డ్ అని తీసుకుంటుంది. సో స్పేస్ ఇవ్వకుండా ఇస్తే మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఇక్కడ స్పేస్ ఇవ్వకుండా పైథాన్ 123 అని ఇస్తున్నాను. సో యాక్సెస్ గ్రాంటెడ్. సో ఇది ఈ కండిషన్ ట్రూ అయిపోయింది, ప్రింట్ యాక్సెస్ గ్రాంట్ అయిపోయింది. సో బ్రేక్ కీవర్డ్ వాడాం కాబట్టి అక్కడితో ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయింది. అదే రాంగ్ పాస్వర్డ్ ఇస్తే ప్రోగ్రామ్ ఫినిష్ కాదు, ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో కెన్ ట్రై మల్టిపుల్ టైమ్స్. సో కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి సినారియోస్లో మనం వైల్ ట్రూ అనే కీవర్డ్ యూజ్ చేయొచ్చు. ఓకే. సో టు సమ్మరైజ్, ద వైల్ లూప్ రన్స్ as long as the specified condition is true. While true loop runs indefinitely unless we use a break statement to exit it. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మనం నెస్టెడ్ లూప్ గురించి డిస్కస్ చేస్తాం.